హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రఘుదేపాక. వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్. అంతర్జాతీయ సంబంధాలు, ముఖ్యమైన సంఘటనలు. గత ఎగ్జామ్ పేపర్లో చూసినట్లయితే ఇక్కడ నుండి దాదాపుగా 10 నుండి 12 ప్రశ్నలు మనకు కనిపిస్తున్నాయి. ఏ ఎగ్జామ్ తీసుకున్నట్లయితే గత గ్రూప్ 1 అండ్ ఏ ఎగ్జామ్ తీసుకున్నప్పటికీ కూడా దాంట్లో 10 నుండి 12 ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మన రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో తెలంగాణకు సంబంధించి 2 సార్లు ప్రిలిమ్స్ జరిగితే అంతర్జాతీయ సంబంధాల్లో ముఖ్యంగా ఐక్యరాజ్య సమితికి సంబంధించి 2 నుండి 3 ప్రశ్నలు ఉండడం జరిగింది. ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఈరోజు ముఖ్యంగా దీనికి సంబంధించి ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి వీడియో, ముఖ్యంగా దాని యొక్క ఏర్పాటు క్రమం ఎలా జరిగింది, ఐక్యరాజ్య సమితి యొక్క జీవనం యొక్క ప్రత్యేకతలు ఏమిటి, ఐక్యరాజ్య సమితి ముఖ్యంగా పతాకం యొక్క విశిష్టతలు ఏమిటి, దాని యొక్క విధులు ఏమిటి, ఈ యొక్క వీడియోలో ఉండడం జరుగుతుంది. గత ప్రశ్నపత్రాలను పరిశీలించినప్పుడు అంతేకాకుండా దీనికి సంబంధించి మార్కెట్లో సరైన మెటీరియల్ లేదు, అంతేకాకుండా దీనికి సంబంధించి వీడియోస్ కూడా సరిగ్గా లేవు. ఎందుకు లేవంటే ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన సమాచారం మారిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థలు, అంతేకాకుండా ప్రాంతీయ సహకార సంస్థలకు సంబంధించి డాటా ఎప్పటికప్పటికి మారిపోతుంటుంది. ఉదాహరణకి రీసెంట్గా G7లో దేశాల యొక్క సభ్యత్వం పెరిగింది, అంతేకాకుండా G20లో కూడా సభ్యత్వం పెరిగింది, అట్లాగే WTOలో కూడా సభ్యత్వం పెరిగింది. అంటే దేశాల యొక్క సభ్యత్వాలు పెరుగుతున్నాయి. దీనివల్ల కూడా సమాచారం ఎప్పటికప్పుడు మారిపోతుంది. అంతేకాకుండా ఈ యొక్క దేశాలు ముఖ్యంగా ఈ యొక్క సదస్సులు అంటే G7 అయితేంది, G20 అయితేంది, అలాగే ఏషియన్స్ అయితేంది, అలాగే సార్క్ అయితేంది, అలాగే అనేక సంస్థల యొక్క సదస్సులు నిర్వహించడం వల్ల వాటి యొక్క ప్రాంతీయ ఒప్పందాలు కూడా అంటే సామాజిక ఆర్థిక ఒప్పందాలు కూడా ఎప్పటికప్పుడు రివైజ్ కావడం జరుగుతుంది. కాబట్టి సమాచారం ఎప్పటికప్పుడు మారిపోతుంది. కాబట్టి దీనిపైన వీడియోస్ చేయడానికి చాలామంది కూడా అంటే విముక్తను చూపిస్తారు. ఎందుకంటే చాలా కష్టమైనటువంటి ఏరియా కాబట్టి అందుచేత మనం జీనియస్ పబ్లికేషన్స్ అండ్ జీనియస్ ఆన్లైన్ ఈ విషయంలో ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఐక్యరాజ్య సమితికి సంబంధించి దాని యొక్క ఏర్పాటు క్రమం ఎలా జరిగింది, అంతేకాకుండా ఈ యొక్క ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, ఐక్యరాజ్య సమితి యొక్క ముఖ్యంగా చివరిగా ఈ యొక్క సభ్యత్వం తీసుకున్న దేశం ఏమిటి, వ్యవస్థాపక దేశాల సంఖ్య ఎంత, ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య ఎంత, అంతేకాకుండా ఐక్యరాజ్య సమితికి సంబంధించి దీని యొక్క చిహ్నం యొక్క ప్రత్యేకతలు ఏమిటి, ఐక్యరాజ్య సమితి యొక్క పతాకం యొక్క ముఖ్యమైన అంశాలు ఏమిటి, ముఖ్యంగా ఐక్యరాజ్య సమితిలో భారతీయుల ప్రత్యేకత ఏమైనా ఉన్నదా అనే అంశాలపైన కూడా ఈ యొక్క వీడియోలో క్లారిటీ ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన విధులు ఎలా ఉంటాయి, అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అంతేకాకుండా రీసెంట్గా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఏమైనా సదస్సులు జరిగాయా, అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి సంబంధించి ఏమైనా చారిత్రక నేపథ్యం ఉందా అనే అంశాలపైన కూడా క్లారిటీ ఉంటుంది. కాబట్టి ఈ వీడియో వల్ల కనీసం 1 or 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే. ఓకేనా? రైట్. ఐక్యరాజ్య సమితి అనేది అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధికి, భద్రత కోసము, సామాజిక అభివృద్ధికి, ముఖ్యంగా మానవ హక్కులపై సమిష్టి కృషి చేసేందుకు UN ఏర్పాటు చేసుకున్నారు. ఐక్యరాజ్య సమితిని యునైటెడ్ నేషన్స్ను ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారని చూసుకుంటే 1945 అక్టోబర్ 24వ తారీఖున ఈ యొక్క ఐక్యరాజ్య సమితిని UN ఏర్పాటు చేశారు. రైట్. అయితే మరి ఈ యొక్క UN దేని ప్రకారం ఏర్పాటు చేశారంటే ఐరాసాలోని ఒక చార్టర్ చట్టం ఉంటుంది. అంటే భారత రాజ్యాంగానికి ఎలా రాజ్యాంగం ఉంటుందో, భారతదేశానికి ఎలా రాజ్యాంగం ఉంటుందో దీనికి కూడా చార్టర్ చట్టాన్ని ఏర్పాటు చేశారు. ఈ చార్టర్ చట్టంలో 19 అధ్యాయాలు 111 ఆర్టికల్స్ ఉండడం జరుగుతుంది, 111 నిబంధనలు ఉండడం జరుగుతుంది. ఇందులో 110వ నిబంధన ప్రకారము అని UN 1945 అక్టోబర్ 24వ తారీఖున ఏర్పాటు చేశారు. ఈ అక్టోబర్ 24 ప్రత్యేకత ఉంది. అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి వ్యవస్థాపక దినోత్సవంగా దీన్ని నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్. ఎందుకంటే ఈ యొక్క వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 24ను అంతర్జాతీయ దినోత్సవంగా, ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా జరుపుకుంటారు. రైట్. మరి ఐక్యరాజ్య సమితి యొక్క చారిత్రక నేపథ్యం ఏమన్నా ఉందని చూసుకున్నప్పుడు మనకు
1914 నుండి 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఈ మొదటి ప్రపంచ యుద్ధం ఎక్కడ జరిగిందంటే ఐరోపా ఖండంలో జరిగింది. జరగడం జరిగింది. ఈ యొక్క ఐరోపా ఖండంలో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధ ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా చిన్న దేశాలు, ముఖ్యంగా ఐరోపా ఖండంలో ఉన్నటువంటి అనేక దేశాలు కూడా హింసకు గురి కావడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రపంచ శాంతి కోసము ఒక సంస్థను ఏర్పాటు చేయాలని అనేక దేశాలు భావించాయి. ఈ సందర్భంలో 1919 జూన్ 28న ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం పేరే వర్సైల్ ఒప్పందం. దీన్నే వర్సైల్ ఒప్పందంగా పేర్కొంటారు. వర్సైల్ సంధిగా పేర్కొంటారు. ఈ సంధి ఫలితంగా 1919 జూన్ 28న జరిగినటువంటి వర్సైల్ ఒప్పందం ఫలితంగా 1920 జనవరి 10వ తారీఖున మనకు లీగ్ ఆఫ్ నేషన్స్ ఏర్పడింది. దీనిని నానాజాతి సమితిగా పేర్కోవడం జరుగుతుంది. మరి నానాజాతి సమితిని పేరును సూచించినది లేదా లీగ్ ఆఫ్ నేషన్స్కి రూపకర్తగా, లీగ్ ఆఫ్ నేషన్స్ అంటే వ్యవస్థాపకుడిగా ఎవరిని పేర్కొంటారంటే వుడ్రో విల్సన్ని పేర్కోవడం జరుగుతుంది. ఇతనే వుడ్రో విల్సన్ని పేర్కోవడం జరుగుతుంది. ఇతను అప్పటి అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ సూచనల మేరకు లీగ్ ఆఫ్ నేషన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1920 జనవరి 10వ తారీఖున నానాజాతి సమితిని ఏర్పాటు చేశారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే వచ్చేసి స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. ఇక్కడ జెనీవా నగరంలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. ఈ యొక్క అంటే నానాజాతి సమితిలో లీగ్ ఆఫ్ నేషన్స్లో 58 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉండేది. అప్పట్లో 58 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉండేది. అంతేకాకుండా దీనికి 2 అనుబంధ సంస్థలు ఉన్నాయి. ఒకటి ఐఎల్ఓ, ఒకటి ఐసీజే. ఒకటి ఐఎల్ఓ అనగానే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, అంతేకాకుండా ఇంటర్నేషనల్కి సంబంధించి అంతర్జాతీయ న్యాయస్థానము. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థ మరో సంస్థ అయినటువంటి ఈ యొక్క సంస్థ అప్పట్లో లీగ్ ఆఫ్ నేషన్స్కి అనుబంధ సంస్థగా ఉండేది. మరి ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది నానాజాతి సమితి అనేది 1920 నుండి 1946 వరకు దీని యొక్క కార్యకలాపాలు కొనసాగించింది. 1946 ఏప్రిల్ 20వ తారీఖున ఈ యొక్క అంటే రద్దు కావడం జరిగింది. ఎందుకు రద్దు కావడం జరిగిందంటే మొదటి ప్రపంచ యుద్ధ ఫలితంగా ఏర్పడినటువంటి నానాజాతి సమితి రెండో ప్రపంచ యుద్ధాన్ని అంటే ఆపడంలో విఫలం కావడంతో అంటే 1940 దశాంకంలో రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. ఈ యుద్ధాన్ని అంటే ఆపడంలో ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ అనే సంస్థ విఫలం కావడంతో దాన్ని రద్దు చేసి దాని స్థానంలో మరో సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ సంస్థనే యుఎన్ఓ అనేది ఏర్పడింది. ఆ యుఎన్ఓనే 1945 అక్టోబర్ 24 అని చెప్పుకోవడం జరిగింది. ఇప్పటి వరకు అక్టోబర్ 24 చెప్పుకోవడం జరిగింది. చార్టర్ చట్టంలోని 110వ నిబంధన ప్రకారము ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. వర్సైల్ సంధి ఫలితంగా ఏర్పడిన సంస్థ ఏంటంటే నానాజాతి సమితి. మరి ఈ యొక్క నానాజాతి సమితి యొక్క ఏర్పాటు సమావేశానికి మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయినటువంటి జర్మనీ అండ్ రష్యా దేశాలను కూడా ఇన్విటేషన్ పంపలేదు మన యొక్క వుడ్రో విల్సన్ గారు. ఎందుకంటే అవి దీనికి వ్యతిరేకంగా ఈ సమితికి వ్యతిరేకంగా పన్నాగాలు అంటే కుట్రలు పండుతున్నాయనే విషయం అంటే వాళ్ళు చేస్తున్న ఉద్దేశంతో ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ అనే ఏర్పాటుకు వాళ్ళని ఆహ్వానించలేదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది ముఖ్యంగా నానాజాతి సమితి అనేది 3 ప్రధాన అంగాలతోటి, ఒకటి అసెంబ్లీ అంటే ఐక్యరాజ్య సమితి యొక్క జనరల్ అసెంబ్లీ ఎలా ఉందో ఆ అసెంబ్లీ వంటి మరొక ప్రధాన అంగంతో అంటే కౌన్సిల్ తోటి, అలాగే సచివాలయంతో ఈ 3 అసెంబ్లీ ఒకటి, కౌన్సిల్ ఒకటి, సచివాలయంతో తన యొక్క విధులను కార్యకలాపాలను కూడా 1920 నుండి 46 వరకు కొనసాగించింది. ఓకేనా, రైట్. ఇది నానాజాతి సమితికి సంబంధించిన సమాచారం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి 1945
1945 అక్టోబర్ 24న ఏర్పడిందని చెప్పుకోవడం జరిగింది. మరి ఈ యొక్క యుఎన్ఓ అనే పదాన్ని ఎవరు సూచించారంటే, దీనికి యుఎన్ఓ అనే పదాన్ని ఐక్యరాజ్య సమితికి ఎవరు సూచించారనుకుంటే రూజ్వెల్ట్, ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ అనే అతను యుఎన్ఓకి యుఎన్ అనే పదాన్ని సూచించింది ఎవరంటే రూజ్వెల్ట్ అనే అతను, అమెరికాకు సంబంధించినటువంటి అధ్యక్షుడైనటువంటి రూజ్వెల్ట్ యుఎన్ఓ అనే పదాన్ని సూచించడం జరిగింది. ఎప్పుడు ఏర్పడింది? 1945 అక్టోబర్ 24 అని చెప్పుకోవడం జరిగింది. మరి ఈ యొక్క వ్యవస్థాపక సభ్య దేశాలు చూసినట్లయితే 1945 నాటికి అక్టోబర్ 24 నాటికి వ్యవస్థాపక సభ్య దేశాలు 55 ఉండేవి. 55 సభ్య దేశాలు ఉంటాయి. మరి అంతకంటే ముందు చూసుకున్నట్లయితే మనకు 1945 జూన్ 26న అంటే వ్యవస్థాపక దేశాలని కూడా ముఖ్యంగా ఐరాస చార్టర్ చట్టంపై 1945 జూన్ 26న 50 సభ్య దేశాలు సంతకాలు చేయడం జరిగింది. ఆ తర్వాత 1945 అక్టోబర్లో 51వ దేశంగా పోలాండ్ దేశము ఈ చార్టర్ చట్టంపై అంటే సంతకాలు చేయడంతో మొత్తం 51 దేశాలు ప్లస్ 1945 నాటికి మొత్తం మీద చూసుకుంటే 55 సభ్య దేశాలు వ్యవస్థాపక సభ్య దేశాలుగా పేర్కొనవచ్చు. ప్రస్తుతం సభ్య దేశాలు ఏమన్నా ఉన్నాయని చూసుకుంటే, ప్రస్తుతం సభ్య దేశాలు చూసుకున్నట్టయితే మనకు 193 దేశాలు కనిపిస్తున్నాయి. 193 దేశాలు కనిపిస్తున్నాయి. చివరి సభ్యదేశంగా 193వ సభ్యదేశంగా చూసుకున్నట్లయితే మనకు దక్షిణ సుడాన్ కనిపిస్తుంది. ఈ దక్షిణ సుడాను 2011 జూలై 11వ తారీఖున చివరి సభ్యదేశంగా చేరింది. ఆ తర్వాత దానికంటే ముందు అంటే 192వ దేశంగా చూసుకున్నట్లయితే మాంటెనిగ్రో అనే దేశము 2006లో చివరి 192వ దేశంగా చేరింది. 193వ సభ్యదేశంగా దక్షిణ సుడాన్ గుర్తుపెట్టుకోండి. 193వ సభ్యదేశంగా దక్షిణ సుడాన్ గుర్తుపెట్టుకోండి. ఐక్యరాజ్యానికి సంబంధించి ముఖ్యంగా 6 ప్రధాన అంగాలు ఉంటాయి. అందులో జనరల్ అసెంబ్లీ ఒకటి, సాధారణ సభ ఒకటి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి భద్రతా మండలి ఒకటి, దీన్నే కౌన్సిల్ అంటే సెక్యూరిటీ కౌన్సిల్గా పేర్కొంటారు. ఆ తర్వాత ఆర్థిక సామాజిక మండలి ఒకటి, ధర్మకర్తృత్వ మండలి ఒకటి, సచివాలయం ఒకటి, ఆ తర్వాత 6వ అంశం వచ్చేసి అంతర్జాతీయ న్యాయస్థానం. ఈ 6 అంగాలు కూడా ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన అంగాలుగా ఉంటూ ఐక్యరాజ్య సమితికి కావాల్సినటువంటి కార్యకలాపాలు కూడా అన్ని కొనసాగిస్తుంది ఈ ప్రధానంగా 6 అంగాలు. మరి ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం లేని దేశాలను చూసినట్లయితే మనకు వాటికన్ సిటీ కనిపిస్తుంది. వాటికన్ సిటీ అండ్ తైవాన్ కనిపిస్తాయి. తైవాను కల్పించడం జరుగుతుంది. ఈ 2 దేశాలు కూడా ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం లేదు. అయినప్పటికీ యుఎన్ఓలో పరిశీలక దేశంగా వాటికన్ సిటీ కొనసాగుతుంది. అంతేకాకుండా పాలస్తీనా దేశం కూడా యుఎన్ఓలో పరిశీలక దేశంగా కొనసాగుతుంది. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం లేనప్పటికీ ఈ కింది వాటిలో ఏ దేశము పరిశీలక దేశంగా కొనసాగుతుందని క్వశ్చన్ కూడా గతంలో అడగడం జరిగింది. అంతేకాకుండా గత గ్రూప్ డి లాంటి ఎగ్జామ్ జరిగినప్పుడు ఐక్యరాజ్య సమితి మీద ప్రతిసారి గ్రూప్ డి ఎగ్జామ్ జరిగితే 2 నుండి 3 ప్రశ్నలు ఉంటాయి. 3 ప్రశ్నలు ఉంటాయి. అది గుర్తుపెట్టుకొని చాలామంది, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అంశం వచ్చేసి ఐక్యరాజ్య సమితికి సంబంధించిన సంస్థలు ముఖ్యంగా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నా కూడా దానిపైన క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి యొక్క లోగోను పరిశీలించడం. మరి ఐక్యరాజ్య సమితి యొక్క లోగోని ఎప్పుడు అంటే ఆవిష్కరించారు అని చూసినప్పుడు మనకు 1946 డిసెంబర్ 7వ తారీఖున ఐక్యరాజ్య సమితి యొక్క చిహ్నాన్ని ఆమోదించారు. ఈ యొక్క చిహ్నాన్ని ఎవరు రూపొందించారంటే లింకన్ లండ్క్విస్ట్ అనే అతను ఈ యొక్క చిహ్నాన్ని రూపొందించడం జరిగింది. ఇట్లనే గుర్తుపెట్టి భారతదేశం యొక్క చిహ్నాన్ని ఎవరు రూపొందించారు, జాతీయ జెండాను ఎవరు రూపొందించారు, తెలంగాణ యొక్క ఎంబ్లంని ఎవరు రూపొందించారు, కామెంట్ చేయండి. ఓకేనా? కింద కామెంట్ చేయండి. రైట్. నెక్స్ట్ అలా దీనిపైన కూడా క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి, అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి యొక్క చిహ్నాలు పరిశీలించినప్పుడు ఇది మొత్తం మీద అంటే నీలి రంగులో ఉంటుంది, లేత నీలి రంగులో ఉంటుంది. దానిపైన అంటే శ్వేతవర్ణంలో ఉండడం జరుగుతుంది. శ్వేతవర్ణంలో చిహ్నం ఉండడం జరుగుతుంది. ఈ యొక్క ఐక్యరాజ్య సమితి యొక్క చిహ్నాన్ని పరిశీలించినప్పుడు మనకు కనిపించే అంశాలు ఏంటిదంటే ఈ యొక్క చిహ్నం పైన లేత నీలి రంగులో చిహ్నం ఉంటుంది. దానిపైన శ్వేతవర్ణంలో సింబల్ ఉండడం జరుగుతుంది, చిహ్నం ఉండడం జరుగుతుంది, లోగో ఉండడం జరుగుతుంది. ఈ యొక్క లోగోను చూసినట్లయితే మనకు
యొక్క లోగోను పరిశీలించినట్లయితే మనకు ఈ యొక్క చిహ్నానికి రెండు వైపులా అలీవ్ కొమ్మలు ఉండడం జరుగుతుంది. అలీవ్ కొమ్మలు ఉండడం జరుగుతుంది. ఈ అలీవ్ కొమ్మలు ప్రపంచ శాంతికి చిహ్నాలుగా పేర్కొంటారు. ప్రపంచ శాంతికి చిహ్నాలుగా పేర్కొంటారు. అంతేకాకుండా ఈ పతాకం యొక్క నీలిరంగు సమైక్యతకు చిహ్నంగా పేర్కొనడం జరుగుతుంది. సమైక్యతకు చిహ్నంగా ఈ యొక్క నీలి రంగును పేర్కొంటారు. అంతేకాకుండా ఈ పథకంలో 5 వృత్తాలు ఉన్నాయి చూసినామా, 1 2 3 4 5. ఈ 5 వృత్తాలు కూడా ముఖ్యంగా ఐక్యరాజ్య సమితిలో అంటే శాశ్వత సభ్యత్వం గల దేశాలను సూచిస్తాయి. ఈ 5 రింగులు కూడా 5 అంటే వృత్తాలు కూడా అంటే ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం గల దేశాలను చూపిస్తాయి. ఈ శాశ్వత సభ్యత దేశాలు ముఖ్యంగా అమెరికా ఒకటి, చైనా ఒకటి, ఫ్రాన్స్ ఒకటి, రష్యా ఒకటి, 5వది వచ్చేసి యూకే ఒకటి. ఇలా ఈ 5 దేశాలు కూడా ఈ 5 వృత్తాలు కూడా శాశ్వత సభ్యత్వాన్ని సూచిస్తాయి. ఐక్యరాజ్య సమితిని ఈ యొక్క చిహ్నాన్ని ఎప్పుడు ఆమోదించారు అంటే 1946 డిసెంబర్ 7వ తారీఖున ఆమోదించారు. దీని యొక్క రూపకర్త లింకన్ లాండ్ కిస్ట్ అనే అతను ఈ యొక్క లోగోను రూపొందించడం జరిగింది. ఈ యొక్క ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఈ యొక్క అలివి కొమ్మలు కూడా ప్రపంచ శాంతికి చిహ్నాలుగా పేర్కొంటాం. ఐక్యరాజ్య సమితి యొక్క నీలి రంగు ముఖ్యంగా సమైక్యత గుర్తుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి యొక్క పతాకం చూద్దాం. ఈ యొక్క ఐక్యరాజ్య సమితి యొక్క పతాకం 1947 అక్టోబర్ నెలలో దీన్ని ఆమోదించారు. ముఖ్యంగా అక్టోబరు 20వ తారీఖున ఐక్యరాజ్య సమితి ఈ యొక్క జాతీయ పతాకం దానికి సంబంధించినటువంటి ఈ యొక్క పతాకంను ఆమోదించడం జరిగింది 1947 అక్టోబర్ 20న. ముఖ్యంగా చూసుకుంటే లేత నీలి రంగులో ఉంటుంది. దీని యొక్క పొడవు అండ్ వెడల్పు చూసుకున్నట్లయితే 3:2 ఉంటుంది. 3:2 ఒకటి లేదా 5:3 ఉండడం జరుగుతుంది. ఒక ఐక్యరాజ్య సమితి యొక్క చిహ్నాన్ని ముఖ్యంగా పతాకమును ఏ దేశంలో ఆవిష్కరిస్తామో ఆ దేశం యొక్క పొడవు వెడల్పులకి అనులోమానుపాతంలో ఉండాలి. ఇది దీనికి సంబంధించిన సమాచారం. కంపల్సరీ దీనిపైన క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది. రైట్. మరి ఐక్యరాజ్య సమితిలో మనం ఎన్ని నిబంధనలు చెప్పుకోవడం జరిగింది? 111 నిబంధనలు ఉంటాయని చెప్పుకోవడం జరిగింది. ఐక్యరాజ్య సమితిలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయని చెప్పుకోవడం జరిగింది? 19 అధ్యాయాలు ఉంటాయని చెప్పుకోవడం జరిగింది. భారత రాజ్యాంగంలో 25 భాగాలు 12 షెడ్యూల్స్ దాదాపుగా 395 పైగా చూసుకుంటే ఆర్టికల్స్ ఉంటాయి. దీంట్లో కూడా సేమ్ అలానే ఈ యొక్క ఐక్యరాజ్య సమితి యొక్క రాజ్యాంగాన్ని దీన్ని చార్టర్ చట్టంగా పేర్కొంటారు. ఈ చార్టర్ చట్టం అనేది ఎప్పుడు రూపొందించబడింది అంటే 1941 ఆగస్టు మంత్లో దీన్ని రూపొందించారు. ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి చార్టర్ చట్టాన్ని రాజ్యాంగాన్ని ఎప్పుడు రూపొందించారంటే ఇప్పుడు 1941లో రూపొందించడం జరిగింది. శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగినటువంటి 1945 జూను 26వ తారీఖున వ్యవస్థాపక సభ్యదేశాలకు సంబంధించిన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చార్టర్ చట్టంపై 50 దేశాలు సంతకాలు చేయడం జరిగింది. ఆ తర్వాత సంతకాలు చేసడంతో అమల్లోకి రావడం జరిగింది. ఆ తర్వాత 1945 అక్టోబర్ మంత్లో పోలాండ్ అనే దేశం 51 సభ్య దేశంగా చేరడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 1945 అక్టోబర్ 24 నాటికి ఐక్యరాజ్య సమితిలో వ్యవస్థాపక సభ్య దేశాలు 55. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో వ్యవస్థాపక దేశాల సభ్యత్వ సంఖ్య ఎంత అంటే 193 గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. మరి ఐక్యరాజ్య సమితిలో మనం చూసినట్లయితే భారతీయుల ప్రత్యేకత 1966లో ఎంఎస్ సుబ్బలక్ష్మి ఐక్యరాజ్య సమితిలో ముఖ్యంగా మొదటిసారిగా ఈమె తన యొక్క గానాన్ని వినిపించడం జరిగింది. ఆ తర్వాత 2016లో ఏఆర్ రెహమాన్ గారు 2016లో ఐక్యరాజ్య సమితి ఏర్పడి 75 వసంతాలు పురస్కరించుకొని కచేరీ చేయడం జరిగింది. మొదటిసారిగా ఐక్యరాజ్య సమితిలో కచేరీ చేసిన వ్యక్తి ఎవరంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఎప్పుడు? 1966. ఆ తర్వాత రెండో వ్యక్తి ఎవరంటే ఏఆర్ రెహమాన్. 2016 70 సంవత్సరాలు పురస్కరించుకొని యుఎన్ఓ 70 సంవత్సరాలు పురస్కరించుకొని తను కచేరీ చేయడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకు నేరెళ్ళ వేణుమాధవ్ మిమిక్రీ చేశారు ఇతను. ఐక్యరాజ్య సమితిలో తెలంగాణ నుండి
అంటే మిమిక్రీ చేసిన వ్యక్తిగా నేరెళ్ళ వేణుమాధవ్ వరంగల్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. రైట్. ఐక్యరాజ్య సమితిలో సివిల్ పోలీస్ విభాగానికి సలహాదారులుగా కిరణ్ బేడి మొదటి ఐపీఎస్ అయినటువంటి లేడీ ఐపీఎస్ అయినటువంటి కిరణ్ బేడి సలహాదారులుగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకు రీసెంట్గా రుచిరా కంబోజ్ ఐక్యరాజ్య సమితిలో శాశ్వత ప్రతినిధిగా కొనసాగుతున్నారు. ఇది కూడా గత గ్రూప్ 1 పోయినసారి ఎగ్జామ్లో దీనిపైన కూడా బిట్ రావడం జరిగింది. రుచిరా కంబోజ్ పైన రీసెంట్గా మెట్టు సాయి సంపదకు సంబంధించి వార్తలు నిలవడం జరిగింది. ఇతను ముఖ్యంగా రీసెంట్గా 2024 మార్చి సెకండ్ వారంలో ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి 55వ అంటే మానవ హక్కుల సమావేశంలో వాతావరణ మార్పు అండ్ ఆహార భద్రతపై ఇతను ప్రసంగించడం జరిగింది. మెట్టు సాయి సంపత్ ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించడం జరిగింది. రీసెంట్గా ఇతను వికారాబాద్ జిల్లా బద్లాపూర్ గ్రామానికి చెందినవాడు. కంపల్సరీ దీనిపైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ వచ్చేసి కమల్ కిషోర్ వచ్చేసి ఐరాస సెక్రటరీ జనరల్కి ప్రత్యేక అధికారిక నియామకం జరిగింది 2024 మార్చి చివరి వారంలో. ఇతను ఐరాస సెక్రటరీ జనరల్కి ముఖ్యంగా ప్రత్యేక అధికారిక నియామకం జరిగింది. ఇతను ఐరాస సెక్రటరీ జనరల్ అయినటువంటి ఆంటోనియో గుటెరస్కి విపత్తు నిర్వహణలో ముఖ్యంగా పొంచి ఉన్న సమస్యలను పరిష్కరించడానికి సలహాలు సూచనలు ఇవ్వడానికి ఇతని యొక్క నియామకం జరిగిందని చెప్పుకోవచ్చును. ఇతను భారతదేశంలో ఎన్ఎండిఏకి సంబంధించి జాతీయ విపత్తు నిర్వహణకు సంబంధించి సంస్థకు ప్రత్యేక అధికారిగా కొనసాగుతున్నాడు. దీనిపైన కూడా క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ అంశం వచ్చేసి ఐక్యరాజ్య సమితి యొక్క సమావేశాలు మొదటి సమావేశం 1948 జనవరి 18వ తారీఖున మొదటి సమావేశం జరిగింది. ఆ తర్వాత రీసెంట్గా 2023లో సెప్టెంబర్ 18 నుండి 26 మధ్య 79వ సమావేశం జరిగింది. 2024లో జరిగే సమావేశము 79వ సమావేశం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ప్రతి సమావేశం కూడా సెప్టెంబర్ మంత్లో జరుగుతాయి. ఏది ఐక్యరాజ్య సమితికి సంబంధించి సర్వసభ్య సమావేశాలు కూడా. ఈ యొక్క సమావేశానికి ఒక థీమ్ని ఇవ్వడం జరిగింది. ఈ థీమ్ను మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏది 78వ సర్వసభ్య సమావేశానికి సంబంధించి థీమ్ ఇవ్వడం జరిగింది. ఆ థీమ్ని కామెంట్ చేయండి ఎవరైనా. ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క సమావేశంలో ఐరాస కార్యదర్శి అయినటువంటి ఆంటోనియో గుటెరస్ అంటే ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన ముఖ్యంగా ఇప్పుడు అంటే 2024 నాటికి ఐక్యరాజ్య సమితిలో ముఖ్యంగా సభ్యత్వం కోసం శాశ్వత సభ్యత్వం కోసం G4 దేశాలు సభ్యత్వం కోసము దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఎప్పటి నుంచి కూడా. అంతేకాకుండా 2024 నాటికి ఉన్నటువంటి సంస్కరణ ఇప్పటికి ఉన్నటువంటి సమస్యల ఆధారంగా ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు చేపట్టాలని ముఖ్యంగా ఇతని యొక్క ప్రసంగం కొనసాగింది. అంతేకాకుండా ప్రపంచ దేశాల మధ్య అంతర్జాతీయ సహకారం, అంతేకాకుండా పేదరిక నిర్మూలన, ఉగ్రవాదం వంటి అంశాలపైన కూడా ఇతను ప్రసంగించడం జరిగింది. భారతదేశం తరపున మన యొక్క విదేశాంగ మంత్రి ఈ యొక్క సమస్యలపైన ముఖ్యంగా భారతదేశం అంటే దానిపైన, అంతేకాకుండా రీసెంట్గా G20 సదస్సులో G20కి సంబంధించి దాంట్లో రీసెంట్గా ఆఫ్రికన్ యూనియన్ అనే సభ్యత్వం ఇవ్వడంలో భారతదేశం కృషి గురించి కూడా మన యొక్క విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ సంభాషించడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క సమావేశంలో అంటే ఐక్యరాజ్య సమితి యొక్క సమావేశంలో రీసెంట్గా జరిగిన 78వ సమావేశంలో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి విద్యార్థులు ప్రసంగించి ముఖ్యంగా ఐక్యరాజ్య సమితిలో తీసుకురావాల్సిన సమస్యలపైన, ముఖ్యంగా విద్యపైన వీళ్ళు ప్రసంగించడం జరిగింది. ఓకేనా, రైట్. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితికి సంబంధించి మన సభ్యత్వం ఎలా ఉంటుందంటే 1945 జూన్ 26న శాన్ ఫ్రాన్సిస్కోలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొదటగా 50 దేశాలు సంతకాలు చేశాయి. ఇవన్నీ కూడా ఐక్యరాజ్య సమితి యొక్క అంటే సభ్యత్వ దేశాలుగా స్వీకరించవచ్చు. ఆ తర్వాత 1900
అక్టోబర్లో పోలాండ్ అనే దేశము సభ్య దేశంగా సంతకం చేసింది. ఆ తర్వాత 1945 అక్టోబర్ 24 నాటికి అంటే ఐక్యరాజ్య సమితి ఏర్పడే నాటికి మొత్తం మీద 55 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయని చెప్పుకోవచ్చును. 55 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయని చెప్పుకోవచ్చును. ఈ దేశాలను కూడా ఐక్యరాజ్య చార్టర్ చట్టంపై సంతకాలు చేసిన దేశాలు కాబట్టి అంటే సభ్య దేశాలుగా ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలుగా వ్యవస్థాపక దేశాలుగా స్వీకరిస్తారు. చార్టర్ చట్టంపై ఏ దేశాలు అయితే సంతకాలు చేసాయో ఆ దేశాలను కూడా ఐక్యరాజ్య సమితి సర్వసభ్య దేశాలుగా పేర్కొంటారు. ఓకేనా. ఆ తర్వాత కాలంలో ఆమోదించబడిన దేశాలను కూడా సాధారణ సభ్య దేశాలుగా పేర్కొంటారు. ఐక్యరాజ్య సమితిలో మరి సభ్యత్వం కావాలంటే ముఖ్యంగా సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలి ద్వారా తీర్మానం చేయడం జరుగుతుంది. భద్రతా మండలి ద్వారా తీర్మానం చేస్తారు. ఈ తీర్మానాన్ని అనుసరించి జనరల్ అసెంబ్లీలో 2/3 వంతు తీర్మానం ద్వారా దేశాలకు నూతన సభ్యత్వాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మరి యొక్క సభ్యత్వం రద్దు ఎలా ఉంటుందంటే భద్రతా మండలి సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క సిఫార్సుల మేరకు చార్టర్ చట్టంలోని 4వ నిబంధన అనుసరించి అంటే 4వ నిబంధనకు వ్యతిరేకంగా సభ్యత్వం దేశాలు ఆశయాలకు వ్యతిరేకంగా అంటే ప్రవర్తించినట్లయితే ఈ యొక్క భద్రతా మండలి సిఫార్సు మేరకు సభ్యత్వాన్ని రద్దు చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, చార్టర్ చట్టము 4వ నిబంధన ప్రకారం రద్దు చేస్తారు. ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా ఐరాస పరిరక్షణకయ్యి భారతదేశం అంటే నేరాలకు సంబంధించిన ఒక డేటాబేస్ను ప్రారంభించిందని 2024 మార్చి 26న ఐక్యరాజ్య సమితిలో శాశ్వత ప్రతినిధిగా ఉన్నటువంటి రుచిరా కంబోజ్ ఒక ప్రతిపాదన అంటే డేటాబేస్ను ప్రారంభించింది ముఖ్యంగా. ఓకేనా, ఇది కూడా దీనిపై క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది. రీసెంట్గా జరిగిన అంశాలపైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకేనా, రైట్. ఐక్యరాజ్య సమితికి సంబంధించి లక్ష్యాలు ఏమున్నాయి, అంతేకాకుండా ఐక్యరాజ్య సమితికి సంబంధించి ప్రధాన కార్యాలయాలు ఎక్కడున్నాయి. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయము న్యూయార్క్ నగరంలో ఉంది. యూరప్ సంబంధిత కార్యాలయం వచ్చేసి స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో ఉంది. యుఎన్ఓ యొక్క విశ్వవిద్యాలయం వచ్చేసి ఎక్కడ ఉందంటే మనకు జపాన్లోని టోక్యో నగరంలో ఉంది. అలాగే యుఎన్ఓ నూతన ప్రాంతీయ కార్యాలయం వచ్చేసి ముఖ్యంగా ఇరాక్లోని బాగ్దాద్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి యొక్క లక్ష్యాలు. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి అనేది ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొల్పడానికి అంటే శాంతి పరిరక్షణ కోసం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పుకోవడం జరిగింది. ఆ అంశాలు చూసినప్పుడు అంతర్జాతీయ శాంతి భద్రతను పరిరక్షించడం కోసము యొక్క ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వివిధ దేశాల మధ్య ఆ స్నేహ సంబంధాలు ఐక్యమత్యం వృద్ధి చేయడం కోసము దీని మరో ప్రధాన లక్ష్యంగా పేర్కొనవచ్చు. అంతేకాకుండా అన్ని దేశాలకు సంబంధించి సమాన హక్కులు స్వయం నిర్ణయ అధికారాన్ని కలిగించే విధంగా ఈ లక్ష్యాలను రూపొందించారు. ప్రతి దేశాన్ని కూడా ఈ యొక్క నిర్ణయాలు తీసుకోవడంలో ఆ దేశాలకు వదిలివేయడం జరిగింది. అంతేకాకుండా ఆర్థిక, సాంఘిక, సామాజిక, మానవ సమస్యలను అంతర్జాతీయ సహకారం ద్వారా పరిరక్షించాలనే నేపథ్యంలో ఈ యొక్క లక్ష్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మానవ హక్కులు స్వాతంత్రాలను దేశాలకు సంబంధించినటువంటి స్వాతంత్ర్యాలను కూడా గౌరవించాలని ఈ యొక్క లక్ష్యాలలో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా దేశాల యొక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల అంతర్గత విషయాలలో జోక్యం చేసుకోరాదని కూడా మరొక ప్రధాన లక్ష్యంగా చెప్పుకోవచ్చును. ఓకేనా, రైట్. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితికి సంబంధించి మనకు 6 భాషలు కనిపిస్తాయి. ఆ 6 భాషలు చూసినట్లయితే మనకు ఒకటి స్పానిష్, ఒకటి ఫ్రెంచ్, రష్యన్, అలాగే రష్యన్, ఇంగ్లీషు. 1973లో అరబిక్ భాషను అధికార భాషగా గుర్తించారు. ఈ 6 భాషలు కూడా ఎగ్జామ్లో రావడానికి ఆస్కారం ఉంది. ఈరోజు ఐక్యరాజ్య సమితికి సంబంధించి మనము ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఏర్పాటు చేయబడింది, దాని యొక్క వ్యవస్థకు సభ్య దేశాలు ఏమిటి, అంతేకాకుండా నానాజాతి సమితి ఎప్పుడు ఏర్పాటు జరిగింది, అంతేకాకుండా ప్రస్తుతం సభ్య దేశాలు ఏమిటి, ఈ యొక్క ఐక్యరాజ్య సమితి యొక్క లోగోలో ఉన్నటువంటి అంశాల ప్రత్యేకత ఏమిటి, ఐక్యరాజ్య సమితి
సమితి యొక్క పతాకం యొక్క విశిష్టత ఏమిటి, ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన అంగాలు ఏమున్నాయి, వాటిపైన కూడా చర్చ జరిగింది. ముఖ్యంగా రేపు జరిగేటువంటి అంటే రీసెంట్గా రేపు చెప్పుకో విషయాలలో ముఖ్యంగా మనకు ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ అంగాలు ఏమున్నాయి వాటిపైన సమాచారం ఉంటుంది. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన అంగాలు 6. ఈ ప్రధాన అంగాలు 6లో ముఖ్యంగా మనకు కనిపించేది అంతర్జాతీయ న్యాయస్థానం వచ్చేసి అది దాని యొక్క ప్రధాన కార్యాలయము ది హెగ్ అనే నగరంలో నెదర్లాండ్లో ఉండడం జరిగింది. మిగతా ఆ 5కు సంబంధించి ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలి అయితేంది, ఐక్యరాజ్య సమితి యొక్క జనరల్ అసెంబ్లీ అయితేంది, ఐక్యరాజ్య సమితి యొక్క ధర్మకర్తృత్వ మండలి అయితేంది, ఐక్యరాజ్య సమితి యొక్క సచివాలయం అయితేంది, ఐక్యరాజ్య సమితి యొక్క సాంఘిక సామాజిక మండలి అయితేంది, వీటికి సంబంధించిన ప్రధాన కార్యాలయాలన్నీ కూడా న్యూయార్క్ నగరంలో ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, న్యూయార్క్ నగరంలో ఉండడం జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసి జీనియస్ పబ్లికేషన్స్ ఆన్లైన్ నుంచి వెలువైన కోర్సెస్ గురించి ఒక చిన్న సమాచారం. జీనియస్ పబ్లికేషన్ నుండి గ్రూప్ 1కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ టెస్ట్ సిరీస్ ఉన్నాయి. కేవలం 60 రోజులకు అన్ని కంప్లీట్ అయిపోతే వీలైతే వినండి. మీరు ఎగ్జామ్ క్వాలిఫై కావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అన్నీ కూడా అప్డేట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు వీలైతే తీసుకోండి. కేవలము 999 రూపాయలు మాత్రమే ఉంది. 999 రూపాయలు ఉంది. అలాగే గ్రూప్ 1కి సంబంధించి, గ్రూప్ 2కి సంబంధించి, గ్రూప్ 3కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్, గ్రూప్ 1కి సంబంధించి ప్రిలిమ్స్ అండ్ గ్రూప్ 2కి సంబంధించి, గ్రూప్ 3కి సంబంధించి, గ్రూప్ 4కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అండ్ టెస్ట్ సిరీస్ కేవలము 999 రూపాయలు మాత్రమే. ఇది రఘుదేపాక జీనియస్ ఆన్లైన్ యాప్ నుండి డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ వినవచ్చు. అంతేకాకుండా గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి సంబంధించి మిషన్ సంకల్పన పేరుతోటి మనకు ఆన్లైన్ క్లాసెస్ ఉండడం జరిగింది. కేవలం 499 రూపీసే ఉండడం జరిగింది. అంతేకాకుండా ఇంగ్లీష్ మీడియం కోర్స్ వచ్చేసి గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అండ్ టెస్ట్ సిరీస్ ఉంటాయి. కేవలం 2000 రూపాయలు మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా మన జీనియస్ పబ్లికేషన్ వెలువడిన పుస్తకాలు వచ్చేసి అన్ని పుస్తకాలు మార్కెట్లో ఉన్నాయి ప్రజెంట్. రీసెంట్గా వచ్చే పుస్తకాలు తెలంగాణ చరిత్ర ఒకటి, తెలంగాణ స్కీమ్స్ ఒకటి, సమగ్ర తెలంగాణ పుస్తకంలో ముఖ్యంగా చూసుకున్నట్టే మనకు తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ చరిత్ర సంస్కృతి, తెలంగాణ సమాజం సంస్కృతి సాహిత్యము, అలాగే తెలంగాణ జాగ్రఫీకి సంబంధించిన జాగ్రఫీ, అక్కడక్కడ తెలంగాణ ఎకానమీకి సంబంధించిన అంశాలు పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అంశాలను కూడా ఈ యొక్క సమగ్ర తెలంగాణ పుస్తకంలో జోడించడం జరిగింది. కాబట్టి చాలామంది అభ్యర్థుల పుస్తకం కోసం వెయిట్ చేస్తున్నారని మాకు తెలుసు. చాలా కాల్స్ వస్తున్నాయి, కానీ ఒక వారం రోజుల బుక్ మార్కెట్లోకి వస్తుంది. ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆ పుస్తకం ఒకటి చదివితే మీకు దాదాపుగా 250 మార్కులు రావడానికి ఆస్కారం ఉంది. ఎక్కడ కూడా కట్ చేయకుండా ఏమి ఉండాలో ఆ సమాచారం పెట్టడం జరిగింది. కాబట్టి మంచి పుస్తకము, ఓకేనా, అది మంచి పుస్తకం. వీలైతే తీసుకోవడం ట్రై చేయండి. మీ యొక్క జీవితాలు మార్చే పుస్తకం కూడా ఆ పుస్తకం అవుతుందని అనుకుంటున్నాను. రీసెంట్గా తెలంగాణ స్కీమ్స్ కూడా ఒక వారం రోజులు వస్తుంది. అంతేకాకుండా మన జీనియస్ పబ్లికేషన్ నుండి వెలువడే కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కోసం సంబంధించిన పుస్తకం గురించి చాలామంది ఫోన్స్ చేస్తున్నారు. అవి కూడా జస్ట్ 1 వీక్లో మార్కెట్లో ఉంటాయి. ఓకేనా, కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకంటే మేము కూడా రోజు ఏదో వర్క్లో ఉంటున్నాం. జస్ట్ వారం రోజుల నుంచి నిద్ర లేకుండా పని చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకోండి. చాలా కాల్స్ వస్తున్నాయి. ఎప్పుడు ఇస్తారని ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే 4-5 పుస్తకాలు వర్క్ చేయాలంటే కనీసం ఒక 5-6 నుంచి వర్క్ చేస్తూనే ఉండాలి. ఎప్పటి నుంచో చేస్తూనే ఉండాలి. కాబట్టి వర్క్ దగ్గరికి వచ్చింది, కొలిక్కి వచ్చింది. జస్ట్ 90% అయిపోయింది. ఆ చిన్న కరెక్షన్స్ ఉన్నాయి. కరెక్షన్ చేసి ప్రింటింగ్ ఇస్తాం 2-3 రోజులలో. మీకు 7th లోపు, అంటే ఏప్రిల్ 7th లోపు అన్నీ కూడా మార్కెట్లో ఉంటాయి. తెలంగాణ కల్చర్కి సంబంధించిన సమగ్ర తెలంగాణ పుస్తకం కూడా మార్కెట్లో ఉంటుంది. కాబట్టి చాలామంది కూడా ఆ పుస్తకం అడుగుతున్నారు, కొత్త పుస్తకం వస్తుందని. మీకు జస్ట్ అలా చేంజెస్ ఏం లేవు. జస్ట్ మీకు అక్కడ చేంజెస్ వచ్చేసి రీసెంట్గా నంది అవార్డ్స్ ఒకటి, ఇంకోటి వచ్చేసి మనకు తెలంగాణ జాతీయ గీతం విషయంలో ఒకటి, రీసెంట్గా మనకు అవార్డ్స్ కాళోజీ పురస్కారం ఒకటి, దాశరథి పురస్కారం విషయంలో చిన్న చేంజెస్ ఉన్నాయి. ఒక 4 అంశాలు మాత్రమే చేంజెస్ ఉంటాయి. దానికోసం మీరు కొత్త పుస్తకం రిలీజ్ చేసి మళ్ళీ మేము పుస్తకం కొనియాల్సిన అవసరం నాకు లేదు. అవి చేంజ్ చేసుకొని చదువుకోండి అంతే. ఓకేనా, రైట్. అందరు కూడా ఆల్ ది బెస్ట్. మంచిగా చదవండి. కరెక్ట్గా 69 డేస్ ఉంది గ్రూప్ 1కి సంబంధించి. మీరు ఫోకస్ అంతా కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేయండి ఫస్ట్. ఆ తర్వాత గ్రూప్ 2 కూడా ప్రిపేర్ కాండి మంచిగా. ఓకేనా, అందరికీ ఆల్ ది బెస్ట్. రైట్, ప్లీజ్ సబ్స్క్రైబ్.